ఏం చేసినాడు మళ్ళీ వస్తాడు. తెలంగాణ పేరు ఇంకా కూడా ఆయన మతి సీమితమైనట్టుంది. ఇంత బడ్జెట్, ఇంత ప్రజల మీద ఇంత అప్పు చేసిండు. దాదాపు 19,630,000 కోట్లు మిత్తి కట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం గతం బీఆర్ఎస్ చేసిన దాన్ని మిత్తి కట్టాల్సి వస్తుంది. ఆ మిత్తిలు కట్టి రాష్ట్రం రేవంత్ అన్న నడుపుతున్నాడు చూడు, ఆయనకు శభాష్ అని చెప్పాలి. నేను ఒక కార్యకర్తగా కాదు, ఒక మామూలు మనిషిలాగా కూడా మాట్లాడాలంటే గొప్పగా చెప్తా. ఇవాళ చాలా మంది సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఏదో బస్ అని కానీ, ఇంకోటి కానీ, రేషన్ కార్డు కానీ, ఇప్పుడు సన్న బియ్యం. రేపటి నుంచి సన్న బియ్యం వస్తుందా? ఈ సన్యాసి ఎప్పుడన్నా ఇచ్చిండా సన్న బియ్యం అని? ఎప్పుడన్నా సన్న బియ్యం అని ఇచ్చిండా? అక్కడ అట్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి చేసిండ్రు, ఇచ్చిండ్రు. డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టిండు? 3,000 డబల్ బెడ్రూమ్లు కట్టి. ఇప్పుడు ఆ సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు ఇంట్లో వెళ్ళి తీయట్లా, కేంద్రం నుంచి వచ్చినాయి కదా ఏవి సన్న బియ్యం? ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్రం నుంచి వస్తాయా? కేంద్రం నుంచి రావాలంటే మళ్ళీ అన్ని రాష్ట్రాలలో అదే సన్న బియ్యం ఇస్తారు. ఒకసారి చూడండి మీరు పోయి. ఇదే రాష్ట్రంలో ఎందుకు ఇస్తుండు సన్న బియ్యం? ఇదే రాష్ట్రంలో ఎందుకు ఇస్తుండు? కేంద్రం ఎందుకు ఇస్తుంది? కేంద్రం ఒకటే పాత్ర ఉండదు. మన రాష్ట్రంలోకి వెళ్ళి జిఎస్టీ తీసుకపోతలేడా? ఫ్రీగా ఇస్తుండ బియ్యం? ఏమన్నా మన జిఎస్టీ వస్తలేదా? తీసుకుంటుండు కదా జిఎస్టీ. ప్రతి దాంట్లో వసూలు చేస్తున్నారు. మళ్ళీ సన్న బియ్యం అయిపోతే రేపు పొద్దుగాల వెళ్ళగొడతారు ఇటు నుంచి. కరెక్టా కదా నేను చెప్పేది? ఇప్పుడు కేసీఆర్ గారు సగం అప్పు చేసిండు, అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దానికి డబుల్ అప్పు చేస్తాడు. ఈ రెండింటికి మిత్తి మొత్తం కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలు అన్నట్లు ఒక పబ్లిక్ లో అయితే మెచ్చులుతా ఉంది ఈ మాట. మరి దానికి ఏం చెప్తారు? బీజేపీ అనేది కొంతమంది దొంగలను కూడబెట్టి, నీరవ్ మోడీ అని, ఆలు అని, ఈలు అని, వాళ్ళంతా మన దేశాన్ని దోచుకొని పోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ పైసలు ఎవరు మాఫ్ చేసిర్రు? మొన్ననే 8 లక్షల కోట్లు మాఫ్ చేసిర్రు. అదే 6 లక్షల కోట్లు అయితే ఇలా మన తెలంగాణ రాష్ట్రం అప్పు తీరునా? ₹1 అప్పు ఉండకపోతున్నా? గరీబోడు మంచిగా బతుకునా? ఆలోచన చేసిర్రా? వాళ్ళకు మేలు చేసిండు కానీ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏ ఒక్క పేదవాడికి మేలు చేయండి. కాంగ్రెస్ చేస్తుందని నమ్మకం ఉందా? మరి 50 ఏళ్ళ తిరుగులేని రాజకీయం చేసింది. ఎంతో మంది ప్రాణాలు. మీరే అన్నారు కదా కాంగ్రెస్ ఇప్పుడే పుట్టిందని, మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ళు అంటున్నారు, 70 ఏళ్ళు అంటున్నారు. అంటే ఈ 10 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ల మాట చెప్పినావు నువ్వు. 10 ఏళ్ల నుంచి ఏం చేసిందంటే మళ్ళీ ఇప్పుడే పుట్టింది కాంగ్రెస్ రాష్ట్రంలో. ఇప్పుడే పునర్వైభోగం వచ్చింది. ఇంకా ముందు ముందు మంచి జరుగుతుందని చెప్తా. దానికోసం కాంగ్రెస్ పార్టీ గతంలో 50 ఏళ్ళు పరిపాలన చేసింది. 50 ఏళ్లలో ఏం చేయలేదు. ఎంతో మంది ప్రాణాలు అర్పించారు దేశం కోసం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం ఎంతో చేసిండు. నీకు ఒక విషయం చెప్తా బ్రదర్. 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందుకు అప్పుడైతే కాంగ్రెస్ రూలింగ్ లో 18,000 రూపాయలు బంగారం అంటారు. ఎంత? 18,000 రూపాయలు బంగారం అంటారు. ఇవాళ 11 ఏళ్ళలో ఏం కొట్టుకపోయింది? ₹1,00,000 బంగారం అయింది. మరి దానికోసం ఎవరు అడగరే? ఇవాళ గరీబోని తింటుండా లేకపోతే గరీబోని మీదికి తీసుకుపోతుండా? ఇవాళ ఒక పేదోడు పెళ్లి చేయాలా? బిడ్డకు ఒక పుస్తల తాడు కొనాలంటే ఒక 3 తులాలు బంగారం కావాలి. 3 తులాల బంగారం కావాలంటే వాడు ఆ పూట కూలి నాలి చేసుకొని బతికేటోడు, ఆ 500 కోసం బతికేటోడు వాని ఇల్లు అమ్ముకొని వాని బిడ్డ పెళ్లి చేయాలి. కరెక్టా? ఇలా ₹1,00,000 తులం బంగారం చేసిండా? మళ్ళీ దానికోసం ఎవరు మాట్లాడతారు? మన కేసీఆర్ సార్ అంటుండు కదా 2014లో బంగారం ధర 18,000 ఉండే. 2000 అంతకు ముందుకు పోతే కూడా బంగారం ధర చాలా తక్కువ ఉండే. ఇలా ఏం చేసిండ్రు? అసలు ఎవరిని దోసుకుంటారు అర్థమవుతుందా? పబ్లిక్ ని దోసుకుంటారు కేవలం. సెంటర్ లో అయినా మొన్నటిదాకా ఇప్పుడు ఈయన పని ఖతం అయిపోయింది. ఆయనది ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా స్ట్రా పెట్టి పీరుస్తూనే ఉన్నాడు పేదోళ్ళ రక్తం. ఎప్పుడైతే అర్థమవుతుంది ఖాళీ హిందూ ముస్లిం, కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కదా, అందరు ఒక్కటే అంటే. ఇలా దేశం కోసం ముస్లిం కొట్లాడలేదా? దేశం కోసం హిందూ కొట్లాడలేదా? దేశం కోసం క్రిస్టియన్ కొట్లాడలేదా? దేశం కోసం సిక్కులు కొట్లాడలేదా? అందరు కలిసి కొట్లాడితేనే మన దేశం వచ్చింది. మన దేశంలో స్వాతంత్రం వచ్చింది. అందరు ఒకటే కదా. ఇలా హిందువులు ముస్లింలని అలాగా చేసి మాట్లాడటం మోడీ గారు అది కరెక్ట్ కాదు కదా. నేను ఒక హిందువుని, కానీ ఇందులో భారతదేశంలో ఎవరైతే ఉన్నారో అందరు ఒకటే అంట. అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్తాం. కానీ వీళ్ళు అలాగా చేసి కేవలం ఓట్లు అప్పుడే చేస్తారు. ఈ ప్రయత్నం ఓట్ల కంటే ముందు సబ్ అమారాయ అంటారు. ఓట్లు వచ్చే వరకు తుమ్కోనే మైకోనే అంటారు. హైదరాబాద్ లో కేవలం అదొక్కటి, ఇదొక్కటి తీసుకొచ్చి మాత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తంలో ఇదొక బీమారి తీసుకొచ్చి అక్కడక్కడ గెలవడం జరుగుతుంది. ఏం బీమారి? ఇదే హిందువులని అలాగాని, ముస్లిం అలాగాని, హిందూ మతం అని, ముస్లిం మతం అని కాంగ్రెస్ పార్టీ అందరితో కలిసిపోతుంది. నీళ్లు పాలు ఎట్లా కలుస్తాయో అందరూ భూమి మీద ఎన్ని రోజులు ఉంటాం బ్రదర్? మనం పెద్ద మనుషులు అంటుండే 100 ఏళ్ళు చల్లగా బతుకునైనా అంటుండే. ఇలా 100 ఏళ్ళు బతుకని అంటుండ్రా? మందు తిండి తింటున్నాం, విషం తిండి తింటున్నాం. ఇలా 60 ఏళ్ళకి పడిపోయింది మన జీవితం. ఈ 60 ఏళ్ళలో ఏం కట్టుకపోతాం చెప్పు? ఇంతగానం ప్రజలను మోసం చేసుకొని. ఇప్పటికి కూడా చెప్తున్నా,
ప్రజల పట్ల నడవాలి, పేదవాడి పట్ల నడవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పట్ల నడిచే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పాలన అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇంకా చూసుకున్నట్లయితే శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసలు ఎగ్జామ్సే పెడతలేరు. కనీసం ఒక 600 చిల్లర కోట్లు ప్రభుత్వానికి లేవా? అక్కడ స్కాలర్షిప్లు కానీ ఎటువంటి విద్యార్థులకి ఎటువంటి కూడా అందకుండా కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొడు. దానికి ఏం చెప్తారు? గత 10 ఏళ్ళలో ఏమన్నా వచ్చినాయి ఇవి? కనీసం ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా. నేను ఒక మాట్లాడుతున్నా, గత 10 ఏళ్ళలో ఏమన్నా వచ్చినాయి? ఎగ్జామ్స్ జరుగుతాయి, మరి ఇప్పుడు కనీసం ఇప్పుడు యూనివర్సిటీలకి కనీసం ఫండ్ ఇవ్వాలి. రిజల్ట్స్ రావు, ఎగ్జామ్స్ జరుగుతాయి, రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాగల పిల్లల జీవితాలు ఖరాబ్ చేసింది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గతంలో చూసినావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజులలో అట్లాంటి ఏం జరగలేదు. అన్ని చాకచక్యంగా సాగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా విద్యారంగం, వైద్య రంగం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాటిలోనే కనీసం ఏం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. గాంధీ హాస్పిటల్ మా నియోజకవర్గంలో ఉంది. ఆపరేషన్లు అవుతున్నాయి, ట్రీట్మెంట్లు అవుతున్నాయి, మందులు గోళీలు అవుతున్నాయి, మనుషులు మంచిగా అవుతున్నారు, వారు సంతోషంగా డెలివరీలు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. అసలు లేకపోతే వాళ్ళు డెలివరీలు ఎందుకు అవుతుండే, వాళ్ళు యాక్టివ్ ఎందుకు బయటకు వస్తుండే, వాళ్ళు ఎందుకు బ్రతుకుతుండే? ప్రతి దాంట్లో దృష్టి పెడుతుంది బ్రదర్. మీరు డీప్ గా పోయి చూడండి, మీకు అన్ని తెలుస్తుంది. కొంతమంది మాయమాటలు నమ్మి మీరు ఎంత ఇది చేసినా గానీ ఇది వేస్ట్. కానీ లైవ్ అనేది మీరు ముంగట ఉంటారు కదా, ప్రతిదీ తెలిసి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అంటే కార్పొరేటర్ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తారని నమ్మకంతో ఉన్నారా? అంటే ఎక్కువ స్థానాల్లో నేను ఏం చెప్తా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే పోతారు. ఎందుకని అనేది ప్రజలకు తెలుసు, వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు నేను ఎందుకని నీకు చెప్పింది అనుకో, వేరే వాళ్ళు దాన్ని బట్టి మాట్లాడతారు. ప్రజలు చెప్తారు దాన్ని ఎందుకు కాంగ్రెస్ కి వేయాలి ఓటు, ఎందుకు గెలిపియాలి, కాంగ్రెస్ వల్ల మాకు లాభం ఏం జరిగింది, కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇంకా ఏం లాభం జరుగుతుందని వాళ్ళు చెప్తారు ప్రజలు. నేను చెప్పలేను కదా నా ఓటు కాంగ్రెస్ కి అంటే. కాంగ్రెస్ ని అసలు ఎందుకు గెలిపించాలంటే ప్రజలు చెప్తారు. ఎందుకు గెలిపియాలనేది ప్రజలు చెప్తారు. నేను చెప్పొద్దు కదా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కదా, నేను చెప్పొద్దు. ప్రజలు చెప్తారు ఎట్లా గెలిపియాలా, ఎందుకు గెలిపియాలా, ఏం సంగతి అనేది ప్రజలు చెప్తారు.